నమస్కారం. ఈరోజు యూకేజీ మరియు 5th గ్రేడ్ గ్రాడ్యుయేషన్ సెరమనీకి మన గౌరవనీయులు ఉప్పల్ ఎమ్మెల్యే గౌరవనీయులు బండారి లక్ష్మారెడ్డి అన్నగారికి, అదేవిధంగా 4th వార్డ్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ప్రభుదాస్ అన్నగారికి, అదేవిధంగా 5th వార్డ్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి గారికి, మరియు టీఆర్ఎస్ సీనియర్ లీడర్ రవికుమార్ అన్న గారికి, అదేవిధంగా మరి అన్నపూర్ణ కాలనీ ప్రెసిడెంట్ గౌడ్ గారికి, మరి మన విన్నపం ఆలకించి మరి గ్రాడ్యుయేషన్ సెరమనీకి విచ్చేసిన మన సభ వేదికను అలంకరించిన అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ, మరి అనగానే మన గురించి చిన్నారులకు మరి గ్రాడ్యుయేషన్ డే సెరమనీ ఉంది అన్న, మరి రావాలి కంపల్సరీ అంటే మరి ఎన్నో పనులు పెట్టుకొని మనకు వచ్చినందుకు మా పేరెంట్స్ తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున మరొకసారి అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అన్న ఇంకా ముందు ఇంకా మంచి కృషి చేసి మరి ఉప్పల్ కాన్స్టిట్యూషన్ని మంచి ఉన్నత స్థితిలో అభివృద్ధి పథంలో నడపాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ, మరి అన్న శుభ సంతోషాలు ఎల్లప్పుడూ ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హై స్కూల్ వాళ్ళకి, పేరెంట్స్కి, అలాగనే వేదిక మీద పెద్దలు ప్రభుదాసన గారికి, అలాగే దేవేందర్ రెడ్డి గారికి, రవికి, నరసింహన్న స్కూల్ ఓనర్కి, ఉస్మాన్ భాయ్కి, మన గౌడ్ సార్, మీ అందరు కూడా నా నమస్కారం. నిన్న రవి స్కూల్ది ప్రోగ్రామ్ ఉందంటే నేను చెప్పిన ఇమీడియట్గా నేను డెఫినెట్గా వస్తాను. నేను మార్నింగ్ ఏదైనా టైం మీరు చెప్పండి, ఆ టైంకి వస్తాను చెప్పినాను. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ డే ఉంటే పిల్లలకు మేము మాలాంటి వాళ్ళు వస్తే కొద్దిగా ఇన్స్పైర్ అవుతారు, మంచి చదువుకుంటారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా వీళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి అరే మాకేమన్నా చేస్తాడేమో, మాకేమన్నా వచ్చి చెప్తాడేమో అనే ఉద్దేశంతో కూడా వీళ్ళందరూ కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పేరెంట్స్ కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లలు మంచిగా చదివియండి, వాళ్ళని స్పోర్ట్స్ యాక్టివిటీలో కానీ ఇంక అంటే ఎవరైనా మంచిగా చదువుకున్న వాళ్ళు ఉండి మంచిగా స్పోర్ట్స్లో ఏదైనా ఉంటే తప్పకుండా నా సపోర్ట్ ఉంటుంది. నేను డెఫినెట్గా వాళ్ళకు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాను. అలాగనే ముఖ్యంగా ఈ పిల్లలకు కానీ ఈ పెద్దలకు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, పేరెంట్స్ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మా దగ్గర రండి, నేను తప్పకుండా వాళ్ళకు కూడా ఏం కావాలో హెల్ప్ చేసి పెడతానని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే మీ అందరు కూడా తెలుసు, నేను ఎంబీబీఎస్ ఎవరికి ర్యాంక్ వస్తే వాళ్ళకి సీట్ వస్తే చాలు, వాళ్ళ 5 ఏళ్ళ ఫీజు నేను కడతా ఉన్నాను ఎంబీబీఎస్కి. మీ పిల్లలు కూడా చదివిపోయండి, లేకపోతే మీ పక్కన కాలనీలో కానీ మీ బంధువులకు కానీ అందరికి చెప్పండి, అరే ఇట్లా మన ఎమ్మెల్యే గారు చదివిపిస్తారు, మీరు మంచి చదివితే మీకు అన్ని ఫీజులు కాడికి అన్ని పే చేస్తారు కాబట్టి మీరు కొద్దిగా వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ఏదైనా అవసరాలు ఉన్నా కూడా నరసింహన్న మీకు ఏది కూడా ఏదైనా అవసరం ఉన్న పిల్లల హాస్పిటల్ సంబంధించిన ఏదైనా కూడా చెప్తే తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తా అని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. మా శ్రేణికేతన్ ప్లే అండ్ హై స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. అంటే యూకేజీ నుంచి 1st క్లాస్ తరగతికి వెళ్ళిన వారికి, అదేవిధంగా 5th నుంచి హయ్యర్ క్లాస్ వెళ్ళిన వారికి మరి మా పాఠశాల తరపున గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ ఈరోజు మరి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గ్రాండ్గా సెలబ్రేషన్ జరుపుకున్నాము. ఎందుకంటే పిల్లల్లో ఇంకా మంచిగా చదవాలనే ఉద్దేశంతో మరి గ్రాడ్యుయేషన్ డే జరుపుకోవడం జరుగుతుంది. మేము ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. మరి పేరెంట్స్ కూడా మాకు మంచిగా సహకరిస్తున్నారు. ఎందుకంటే యూకేజీ నుంచి 1st క్లాస్ అంటే ప్రైమరీ, ప్రైమరీ నుంచి మరి ప్రీ ప్రైమరీ నుంచి ప్రైమరీకి, అదేవిధంగా ప్రైమరీ నుంచి హై స్కూల్ విద్యార్థులకు మరి వాళ్ళ స్ఫూర్తిని ఇచ్చేందుకు మరి వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో మంచిగా చదవాలనే ఉద్దేశంతో మరి గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ను మేము జరిపాము. మరి మా పేరెంట్స్ కూడా మాకు ఎంతో చాలా మంచిగా సహకారం అందించారు. అదేవిధంగా మాకు రవణ ఎస్పెషల్లీ మరి సీనియర్ లీడర్, టీఆర్ఎస్ సీనియర్ లీడర్, అదేవిధంగా రవణ మరియు మా ఎమ్మెల్యే గారు మరియు మా 4th వార్డు 5th వార్డు కార్పొరేటర్ కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఇటు కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారన్న. థ్యాంక్ యూ అందరికీ కూడా, మా పేరెంట్స్కు మా గెస్టులందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. టోటల్ కిడ్స్ వచ్చి అంటే యూకేజీ మరి 5th క్లాస్ టోటల్ వచ్చి 80 మెంబర్స్, టోటల్ 80 మెంబర్స్ ఉంటారు యూకేజీ అండ్ 5th క్లాస్ ఎవ్రీ ఇయర్. ఎందుకంటే వాళ్ళు మంచిగా చదవాలి, వాళ్ళకు స్ఫూర్తి అంటే స్పోర్టీని ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ సెలబ్రేషన్స్ను ఎవ్రీ ఇయర్ జరుపుకుంటున్నామన్న పేరెంట్స్ తరఫున. మా స్కూల్లో ప్రతి ఒక్కటి అంటే ప్లేవే మెథడ్ మేము ఆడించుకుంటూ వాళ్ళని చదివిస్తుంటాము. అదేవిధంగా ప్రేయర్లో వాళ్ళకు భయం పోయేటందుకు మైక్ ఇచ్చి వాళ్ళకు స్టేజ్ పేరు పోవడానికి కూడా మంచిగా వాళ్ళతో రైమ్స్, స్టోరీస్ టెల్లింగ్స్, ప్రైమరీ వాళ్ళకు కూడా
వాళ్ళ స్టేజ్ పేరు అంటే భయం వెళ్ళేందుకు వాళ్ళకి మంచిగా స్పోర్టీగా మేము వాళ్ళతో మంచిగా మాట్లాడిస్తాము. దాదాపు మా పిల్లలందరికీ కూడా యూకేజీ పిల్లలు కానీ ఎల్కేజీ పిల్లలు కానీ స్టేజ్ ఫియర్ లేకుండా వచ్చి మంచి రైమ్స్ కానీ స్టోరీస్ కానీ ఎంచక్కా మా ప్రేయర్లో చెప్తారు. మాకు చాలా సంతోషము. మా పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదే మాకు కావాల్సింది. హ్యాపీ. ఇది 2014లో స్టార్ట్ చేసినాం మేము. 2014లో శ్రీనికేతన్ స్టార్ట్ చేసినామండి. మా పేరెంట్స్ సపోర్ట్ వలన దాదాపు ఇప్పుడు నా దగ్గర ఒక 500 స్ట్రెంత్ ఉన్నారు. మేము ఆటలు పాటలతో పాటు చక్కగా విద్యతో పాటు ఆటపాటలు కూడా చక్కగా అందిస్తూ పిల్లలని మంచి భవిష్యత్తులో వాళ్ళని మంచి ఉన్నత విద్య అందించి భవిష్యత్తులో మంచి ఉద్యోగావకాశాలు కల్పించడానికి మేము మనసా వాచ కర్మణ మేము ఎల్లప్పుడూ కూడా మా టీచర్లు, మా ఇన్ఛార్జ్ టీచర్లు, మేము మా టీచర్లందరూ కూడా ఫుల్ సపోర్ట్గా ఉంటూ మేము యూనిటీగా ఉంటూ మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి సర్వదా మేము వాళ్ళకి కృషి చేస్తూ ఉంటామన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి మీ చైల్డ్కు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత మాది. కాబట్టి ఇది బ్యాడ్ హ్యాబిట్. మీరు చూడండి, కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఫీజు ఎక్కువ ఉందని తీసేస్తాడు, నెక్స్ట్ దాంట్లో వేస్తాడు, మళ్ళీ తీసేస్తాడు, మళ్ళీ ఇంకో దాంట్లో వేస్తాడు. అతనికి ఫ్యూచర్లో బోనఫైడ్ కూడా ప్రాబ్లమే. ఫ్యూచర్లో హయ్యర్ స్టడీస్కి వెళ్ళిన స్కూల్లో బోనఫైడ్ కూడా ప్రాబ్లమే. కాబట్టి అలా మీరు ఏం ఫీల్ కాకండి. ఎడ్యుకేషన్ మంచిగా ఒక దగ్గర చదివినప్పుడు కంటిన్యూ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే రెక్టిఫై చేసుకోండి, మమ్మల్ని అడగండి, మేము క్లారిఫై చేస్తాం. కాబట్టి మీరు స్కూల్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాతో డిస్కస్ చేయండి. కంటిన్యూగా 10th వరకు ఉండనివ్వండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా మమ్మల్ని వచ్చి అడగండి, వీ విల్ గివ్ ద ఆన్సర్. మీకు ఆన్సర్ ఇస్తాం. కాబట్టి ఇది బ్యాడ్ హ్యాబిట్. కొంతమంది చెప్తారు మళ్ళీ వేరే దగ్గర వేస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీస్తారు, మళ్ళీ ఇంకో స్కూల్ వేస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీస్తారు, మళ్ళీ ఇంకో స్కూల్ వేస్తారు. అవసరం లేదు. మీకు ఏదున్నా మాతో ఫైట్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నందుకు మేము ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ ఇస్తట్టు మేము చూసుకుంటాము. అది కాబట్టి ఇక్కడికి వచ్చేసిన పేరెంట్స్ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీ యొక్క హార్డ్ ఎక్స్పీరియన్స్ ఒక 10 minutesలో ప్రోగ్రామ్ మీకు స్టార్ట్ అండి. కాబట్టి మీరేమైనా చెప్పదలుచుకుంటే డయాస్ పైన వచ్చి స్కూల్ గురించి 1 or 2 minutes మీరు మాట్లాడండి. విల్ గివ్ ద ఛాన్స్ ఫర్ యూ. రైట్? థ్యాంక్ యూ. And 5th class graduation day, we are happy to see you all today. Good morning everyone. My name is Nagalakshmi. My son name is Gautam. He is studying in UKG. ఫస్ట్ నుంచి అంటే నర్సరీ ఎల్కేజీ కన్నా యూకేజీకి వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది బాబులో. ఇన్ఛార్జ్ మేడం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఉంది. ఇన్ఛార్జ్ మేడం ఎంత స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళు మైక్ పట్టుకొని మాట్లాడడానికైనా. మా బాబు కొంచెం మాట్లాడడం కొంచెం డిలే, అట్లాంటి బాబు ఇప్పుడు కొంచెం మంచిగా మాట్లాడుతుండు. ఆయన కొంచెం స్పీకింగ్ స్కిల్స్ కానీ టాకింగ్ స్కిల్స్ అన్నీ కొంచెం ఆయన ఇంప్రూవ్ అయింది. అంతా ఇన్ఛార్జ్ మ్యామ్ క్లాస్ టీచర్ వాళ్ళే. ఇంకా ఇంప్రూవ్మెంట్ అంటే ఏం లేదు, మంచి ఇప్పటికైతే ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది. ఇదే కంటిన్యూ చేయండి. ఇట్లానే ఇన్ఛార్జ్ మ్యామ్ కానీ క్లాస్ టీచర్స్ కానీ ఇట్లానే ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా పిల్లలు ఇంకా బెటర్గా ఇది ఎడ్యుకేషన్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు లక్ష్మణ్, మా పాప పేరు హరిణి, యూకేజీ చదువుతుంది. అండ్ స్టడీ మాత్రం ఎక్సలెంట్. ఇక్కడ ఉన్న స్టాఫ్ మాత్రం చాలా గ్రేట్ అండి. నేను ఎన్నో స్కూల్లో చూసిన స్టేజ్ ఫియర్ మాత్రం ఎట్లా అంటే అలా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. నేను చాలా అన్ని స్కూల్ అబ్జర్వ్ చేసాను, కానీ ఇంతమంది స్కూల్ మాత్రం ఇంతవరకు చూడలేదు. ఒక పాప వచ్చి స్టేజ్ మీద స్టేజ్ ఫియర్ లేకుండా ఇన్ఛార్జ్ మేడం చాలా స్టాఫ్ మాత్రం చాలా గ్రేట్. ఎందుకంటే ఒక స్టేజ్ మనమే చెప్పడానికి స్టేజ్ మీద అందరూ భయపడుతున్నాం. నేను చూస్తున్నాను, చెప్పండి మేడం అంటే మనమే భయపడుతున్నాము. అలాంటిది పాపల చిన్నపిల్లలు కూడా స్టేజ్ ఫియర్ వచ్చి కూడా మన స్టేజ్ మీద మాట్లాడడము చాలా అంటే చాలా వండర్ఫుల్ థింగ్ అండి. చాలా గ్రేట్. ఐఎమ్ హ్యాపీ మా పాప స్కూల్ చదువుతుందని నాకైతే గర్వకారణం అండి. ఓకే, థ్యాంక్ యూ. ఎడ్యుకేషన్ ఎవరైనా ఇస్తారండి. ఎడ్యుకేషన్ ఎక్కడైనా అన్ని స్కూల్స్లో ఎడ్యుకేషన్ డెఫినెట్గా ఉంటుంది. బట్ అవుట్కమ్ అవ్వాలి పిల్లలు. ద స్టేజ్ ఫియర్ అనేది పోవాలి. వాళ్ళు బయట వెళ్తాం ఎక్కడన్నా, ఏ క్లాస్ చదువుతున్నావు, ఆ లెసన్లో ఈ పాఠం చెప్పని ఎవరు అడగరు. ద వే దే స్పీక్, ద వే దే కమ్యూనికేట్, అది చూస్తారు ఎవరైనా. సో ఫర్ దట్ థింగ్ ఐ వాంట్ టు ఓవర్కమ్ మై చిల్డ్రన్ అబౌట్ దట్ స్టేజ్ ఫియర్. ఫస్ట్ స్టేజ్ ఫియర్ అనేది వెళ్ళిపోతే డెఫినెట్గా వాళ్ళు సర్వైవ్ అవుతారు లైఫ్లో. ప్రతిసారి మనం స్కూల్ ఫీడింగ్ చేయం కదా. స్కూల్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ విల్ డూ స్కూల్ ఫీడింగ్ అప్ టు 10th class. ప్రతిదానికి చదువురా రాయిరా దీస్ థింగ్స్ విల్ డూ హియర్. బట్ వేర్ వన్స్ యూ స్టెప్ ఇన్ టు ద కాలేజ్, అక్కడ స్కూల్ ఫీడింగ్ ఉండదు. చదివినవా వెళ్ళినవా, చదవకుండా నో వరీ. కాలేజ్ లైఫ్ అలా ఉంటుంది. సడన్గా కాలేజ్కి వెళ్ళేసరికి ఆ ఫియర్ ఎలా ఉంటుంది అంటే బ్లాంక్ అయిపోతారు పిల్లలు.
మైండ్ అనేది కంప్లీట్గా ఎవరు ఏం అడగట్లేదు, దే ఆర్ నో డూయింగ్ నథింగ్. అంటే తిన్నవా లేదు, చదువుతున్నావా లేదు, హోంవర్క్ నథింగ్ విల్ బి దే. సో సెల్ఫ్గా సర్వైవ్ అవ్వాలి వాళ్ళు. పిల్లలు సెల్ఫ్గా సర్వైవ్ అవ్వాలి అంటే కమ్యూనికేషన్ ఈజ్ ద ఓన్లీ మెథడ్ విచ్ కెన్ సర్వైవ్ దమ్. సో కమ్యూనికేషన్ ఉండాలి, బట్ మాట్లాడగలిగే కెపాసిటీ ఉండాలి. ఏదైనా అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. సో దట్ థింగ్ నేను కూడా అదే చెప్తాను మా పేరెంట్స్కి. ఏం చెప్తానంటే వాడు ఇలా అంటే నీళ్ళు ఇవ్వకండి, లెట్ హిమ్ స్పీక్. అమ్మ వాటర్ కావాలి, దెన్ యూ గివ్ ద వాటర్. ఇలా అంటే వాటర్ ఇలా ఇంత అన్నం అయిపోయింది. వాడికి ఆకలి అనేది తెలియనియండి కొంచెం. వాడికి ఆకలి అనేది తెలిసిన తర్వాత యూ ప్రొవైడ్ ద ఫుడ్. నేను ఆకలితో మాడాను, వాడికి కడుపు నిండా పెడతానంటే వాడికి ఆకలి విలువ తెలియదు. మీరు ఆకలితో ఉన్నప్పుడు వాడిని కూడా తెలియనివ్వండి ఆకలి విలువ. నేను కష్టపడుతున్నాను, వాడు ఫ్యూచర్లో కష్టపడదు అంటే కాదు. మీ కష్టం విలువ వాళ్ళకి తెలియాలి. దెన్ ఓన్లీ దే విల్ అండర్స్టాండ్ యువర్. మీ కష్టం ఏంటనేది వాళ్ళకి డెఫినెట్గా అప్పుడు అర్థమవుతుంది. అంతేగాని నేను కష్టపడుతున్నాను నా పిల్లలు ఇలా, ఆ థింకింగ్ ఈజ్ గుడ్, బట్ అది ఎప్పుడు వాడికి కూడా మనం చేస్తున్నది కష్టం ఎలా చేస్తున్నాం, పేరెంట్స్ ఎంత కష్టపడి మాకు చదివిస్తున్నారా అనేది ఇంపార్టెంట్. సో అది వాడికి తెలియాలి. వాడు ప్రతిదీ చదువు అంటే కాదు, వాడి ఇష్టంతో చదవాలి. ఏదైనా ఇష్టంతో. ఇప్పుడు అడుగుతాం పిల్లల్ని, ఎనీవన్ కమెంట్ సే సంథింగ్ ఇన్ ద మైక్. నవ్ లాస్ట్ వెన్ ఐ స్టార్టెడ్ దట్ ఒక్కరు కూడా రేజ్ చేసేవాళ్ళు కాదు హ్యాండ్. నవ్ నేను పిక్ చేస్తున్నాను. అంటే ఎవరైతే ముందు రాలేదో ఇంతకుముందు వాళ్ళని నేను పిక్ చేసుకొని పిలుచుకుంటున్నాను. ఎందుకంటే అన్ని హ్యాండ్స్ చూసే వరకు నాకు భయం వేస్తుంది. కంటిన్యూగా నాకు మొత్తం గ్రౌండ్లోనే అయిపోతుంది మా టైం అంతా. ఎడ్యుకేషన్ మనం చేయలేకపోతాం అనేది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. ఆ పిల్లలు ఎలా అంటే టీచర్ నేను అప్పుడు నేను ఐ విల్ కమ్ హియర్ అండ్ ఐ టాక్ అనేది ఉండదు కాదు. ఫస్ట్ థింగ్ ఒకరు చూసి ఒకరు చూసి ఒకరు. నా ఆల్ అన్ని చేతులు ఇలా లేచిపోతాయి. ఫస్ట్ అడిగేది లేటు. ఒక 2 days అలా పెట్టుకుంటాను నేను. కంప్లీట్ వీక్లో ఐ విల్ కాల్ దెమ్. ఒక 2 days ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఎనీవన్ అగైన్ ఆల్ ద హ్యాండ్స్ అప్ ఓన్లీ. సో ఐ నీడ్ టు చెక్ ఎవర్ డిడ్ కమ్ వాళ్ళని పిలుచుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా ఏదైనా వాళ్ళు మీకు చెప్పాలనుకుంటే వినండి ఫస్ట్. లిజనింగ్ కెపాసిటీ వినడం కూడా చాలా ఇంపార్టెంట్. లిజనింగ్ కెపాసిటీ, టాకింగ్ కెపాసిటీ మస్ట్ అండ్ షుడ్. వినాలి ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పగలరు. వాళ్ళు ఇలా నోరు విప్పగానే అది కరెక్ట్గా చెప్పడం నో, దట్ ఈస్ నాట్ రైట్. వినండి వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, పిల్లలు మీతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. కొంచెం హ్యావ్ పేషెన్స్ అండ్ లిజన్ దెమ్. మాకు చాలా చెప్తారు రాయుడు, నెక్స్ట్ మంత్కి ఆ చేంజ్ వస్తుంది. ఏజ్ మెచ్యూరిటీ ఆల్సో ఇంపార్టెంట్. చిన్న పిల్లోడిని తెచ్చేసి ఎల్కేజీలో వేసేయండి అంటే వాడికి మేము చెప్పని చదువుని ఎక్కడ తెచ్చి పెట్టాలి, సంవత్సరం చదువుని ఎక్కడ నుండి తేవాలి, మేము తేలేం కదా. నర్సరీ ఏజ్, ప్లే గ్రూప్ ఏజ్, డైరెక్ట్ థ్రోయింగ్ ఇన్ ద ఎల్కేజీ. సో అది మేము లాస్ అయినది ఎక్కడి నుండి వస్తుంది వాడికి. 1 year చదువు మనం చెప్పలేదు వాడికి. ఆ చెప్పని చదువుని ఎక్కడి నుండి తీసుకురాలేం కదా. సో థింక్ అబౌట్ దట్. బేసిక్ పిల్లర్స్ 4 pillars ఉంటేనే ఒక రూమ్ నిలబడుతుంది. ఆ పిల్లర్స్లో ఒకరు తీసేస్తా 3 ఉంచుతా అంటే ఉంటుంది, అది హైలీ ఇంపాసిబుల్. మళ్ళీ వాడికి ప్రెషర్, ఆ పక్కోడు బాగా చేస్తుండు, ఈ ఎన్కోడు బాగా చేస్తుండు, నువ్వు చేయట్లేదు. మనమే చూస్తుంటాం ఆ గ్యాప్ని. ఈ ఇయర్లో ఇలా ఉన్నాడు, నెక్స్ట్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంటుంది. వై దట్ ఇంప్రూవ్మెంట్ వీఆర్ సీయింగ్? మన ప్రయత్నంలో వాడు కూడా ఇన్వాల్వ్ అయి చేస్తున్నాడు కాబట్టి అది ఆ మార్పు అనేది కనిపిస్తుంది. వితౌట్ దట్ నథింగ్. ఇప్పుడు నేను చెప్పుకుంటూ పోతున్నా, వాడికి ఆ ఇంట్రెస్ట్ లేదు, నథింగ్, ముందుకు రాలేరు పిల్లలు ఇప్పుడు ఎనీథింగ్. సో ఆ ఇంట్రెస్ట్ అనేది మనం ఇక్కడ యాక్టివిటీస్ ద్వారా వీఆర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. అబ్జర్వింగ్ ఐ ద వాట్సాప్ గ్రూప్ ఐఎమ్ సెండింగ్ ఎవ్రీథింగ్ యాక్టివిటీస్ త్రూగా. లర్నింగ్, సెల్ఫ్ లర్నింగ్ అంటే ప్రతిదీ బుక్ పెన్నుతోనే రాదు. యాక్టివిటీస్, చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తుంటే తెలుస్తుంది. ఒక డైస్ వేస్తున్నాము, ఒక నిలబడి డైస్ త్రో చేసి ఆ నంబర్ చూసి వచ్చేసాడు వాడు. 5 takes I took because of your child. ఇది పడలేదు, ఇది సౌండ్కి 5 takes తీసుకోడు. ఫస్ట్ వాడు పక్కకు ఆపేసి ఎక్సైటెడ్ చిల్డ్రన్ చెప్పేస్తారు, కొంచెం ఆగినాడు. యువర్ టర్న్, వెన్ యువర్ టర్న్ కమ్స్ యూ డూ, బట్ నో ఇమీడియట్గా చెప్తున్నారు. ఆ యాక్టివిటీస్ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారంటే రియల్లీ అప్రిషియబుల్. వాళ్ళకి హ్యాపీ, వీ టు హ్యాపీ. బట్ ఆ వాట్సాప్లో పంపించినప్పుడు అట్లీస్ట్ ఒక థంబ్ పెడితే వీఆర్ హ్యాపీ. ఎవ్రీ పేరెంట్ ఐఎమ్ ఆస్కింగ్, ఒక థంబో ఒక సింబలో ఏదో ఒకటి పెట్టండి. అమ్మ మేమేదో చేసాము, పేరెంట్ హ్యాపీ అన్న ఫీలింగ్ మాకు వస్తుంది. నథింగ్ చూసినామా వదిలేసినామా.
ఎట్లా వీటికి కూడా రావు. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు 3 years ఇంగ్లీష్ స్టడీ విషయం మాత్రం ఉంటుంది మేడం. మీరు కేర్ ఏంటంటే మీరు సార్ది ఇన్ఛార్జ్ మేడం ఆల్ క్లాస్ టీచర్స్ అందరికీ ఒక్కొక్క టైంలో మాట్లాడడానికి కూడా రాదు, కానీ ఇప్పుడు అన్నీ మాట్లాడుతున్నారు. మాట్లాడకపోవడం కాదు, వాటి అందరికీ మేము ఆపుకోలేక అప్పుడప్పుడు పడుతుంటాయి కూడా గట్టిగా. ఫస్ట్ నుంచి స్కూల్ నుంచి ఇంటికి రాగానే హోంవర్క్ చేసుకుంటున్నాం మేడం. కొంచెం మాట్లాడే టాపిక్ కూడా చేంజ్ అయిపోయింది మేడం. అసలు మాట్లాడుతున్నా కూడా తెలియదు. మేము అదే చాలా చాలా బాధపడింది. 5 years లేకుండా కూడా మాట రావట్లేదు, స్కూల్కి ఎలా పంపించాలని బాధ. ఈ స్కూల్కి వచ్చిన కానీ కమ్యూనికేషన్ పెరిగింది, కానీ ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయింది స్కూల్లో. సార్ నాకు మొదటి నుంచి పరిచయం అయిపోయింది. తర్వాత మీరు కేర్ తీసుకున్నారు మేడం. మీ వల్ల మా అబ్బాయి స్టడీ విషయం మాత్రం 100% హ్యాపీ మేడం. ఇక్కడ ఒక చిన్న డౌట్ మేడం, మాట్లాడడానికి కొంచెం భయపడుతుంది. అదొక్కటి మీరు మా నుంచి చెమటలు పెట్టేస్తున్నాయి. అదొక్కటే మేడం. ఆ భయం అనేది పోవాలి, ఆ భయం పోవాలి. తర్వాత తమ్ముడు ఇలా నర్సాయి అబ్బాయి పేరు కూడా రాసి పెట్టండి మేడం. ఇప్పుడు అందులో మాత్రం హ్యాపీ మేడం. ఒక ఇంగ్లీష్ కొంచెం మాట్లాడేది తెలిసే ఒక్కడికి చాలా యాక్టివ్గా ఉన్నాడు, ఇంకా ఎక్కువ యాక్టివ్ అయిపోయాడు. మా పాప అయితే ఫస్ట్ అయితే ఏం చదవడానికే రాలేదు, దీన్ని ఎందుకు పంపిస్తున్నానంటే వేసేదని. కానీ ఇప్పుడు అది చూస్తుంటే ఇంటికి వచ్చి హోంవర్క్ రాసుకోవడం కానీ, ఇద్దరు వచ్చినాక యూనిఫామ్ తీసేసి ఫస్ట్ అన్నం తినేసి ఎట్లా హోంవర్క్ రాస్తారంటే టీచర్కి అంతా భయపడతారేమో అనిపించేది. కానీ ఇప్పుడు ఇద్దరు చాలా ఎడ్యుకేషన్ మంచిగా ఉంది. కొంతమంది చెప్పినారు ఆడ ఎందుకు పంపిస్తున్నారంట. నేను ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నా, ఇలాంటి స్కూల్ ఇంకొక దగ్గర దొరకదు. అందరికీ చెప్తా 10th వరకు ఈడనే ఉంచండి, ఇలాంటి ఎడ్యుకేషన్ ఇంకొక దగ్గర దొరకదు. మనం ఈడ కాకుండా ఇంకొక కాడ పంపిస్తే పిల్లల ఎడ్యుకేషన్ పాడైతుంది. మళ్ళీ ఇలా ఉన్న టీచర్స్ కానీ ఆడ ఉన్న టీచర్స్ కానీ చాలా తేడా ఉంది. ఈడ ఉన్న టీచర్స్ మన పిల్లలాగా అలా మంచిగా చూసుకుంటారు. అట్లా అన్నం తినిపించడం అన్నీ సేమ్ ఎలా చూసుకుంటారంటే సొంతం వాళ్ళ పిల్లలు కూడా అలా చూసుకుంటారు. అలాగే తెలియదు, కానీ స్కూల్ పిల్లలు పేరెంట్స్ ఎలా ఉంటారంట అలా ఉండాలా. ప్లీజ్ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తా, ఈ నుంచి 10th వరకు పిల్లలు ఈడనే ఉంచండి ప్లీజ్. థ్యాంక్ యూ అందరికీ. మై నేమ్ ఇస్ మాధవరావు, మై అబ్బాయి దేవ దీక్షిత్. యాక్చువల్గా నేను స్టార్టింగ్ ఇక్కడికి వచ్చేటప్పుడు చిన్న స్కూలు ఏం చదువుతాడు అని భయం వేసింది నాకు. ఆఫీస్ ఇక్కడ దగ్గర అవ్వడం వల్ల ఇక్కడ జాయిన్ చేశా. ఈ 3 yearsలో చాలా ఇంప్రూవ్ అయ్యాడు. యాక్చువల్గా నేను చిన్నప్పుడు అయితే మా అమ్మలు చెప్తే కానీ నేను హోంవర్క్ చేసేవాడిని కాదు. ఆ నిద్రలో లేచి మధ్యాహ్నం వచ్చినాన్ని పడుకొని తినేసి ఆడికి వాడే లేచి హోంవర్క్ చేసుకుంటూ ఉంటాడు. బాగా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు. జస్ట్ ఇంగ్లీషే లిటిల్ బిట్ మేడం. మేడం నమస్కారం అండి. నా పేరు మాండుగా. ముగ్గురు పిల్లలు ఈ స్కూల్లోనే ఉన్నారు. అయితే ఫస్ట్లో ఒక నాచారంలో ఒక స్కూల్ ఉండేది. అక్కడ వెళ్ళి ఇట్లా అడ్మిషన్ గురించి వెళ్తే లేదు బాబు ఇంత అని కట్టాలి, లేకుంటే లేదు అని ఇట్లా అనేసాడు. అదే నరసింహ సార్ నాకు ఇప్పటి నుంచి కాదు 2020 నుంచి పరిచయం. అంటే ఇక్కడ నాకు తెలియదు, అయితే నాకు ఇక్కడ అని నరసింహ సార్ ఇక్కడ ఉన్నారని చేస్తే ఇక్కడ వచ్చినాను. ఇక్కడ చెప్తే సార్ ఇట్లా పరిస్థితి సార్, ఇట్లా కట్టలేకపోతున్నాను ఇంకా అది అని చెప్తే లేదు డబ్బు గురించి కాదు, ఇంకా పిల్లలనే తీసుకోరా, పిల్లలే ఫస్ట్ జాయిన్ చేయి అని చెప్పి సార్ ఇంత పెద్ద మాట అన్నాక నేను ఫస్ట్ జాయిన్ చేసిన సార్. ఇది డిఫరెంట్ చూడండి, వేరే స్కూల్లో లేదమ్మా ఇంత కాదు, లేకుంటే చేయము అని చెప్పేస్తున్నారు. ఇక్కడ వచ్చి నేను చెప్తే సార్ లేదు ఫస్ట్ పిల్లలను తీసుకోరా, ఫస్ట్ జాయిన్ చేయి బాబు, జాయిన్ చేసిన తర్వాత చూద్దాం లేదు డబ్బు ఇచ్చిన తర్వాత ఫస్ట్ పిల్లలు నేను జాయిన్ చేయని చెప్పి సార్ చెప్పిన తర్వాత ఇక్కడ నేను జాయిన్ చేస్తాను. అప్పటికి నా పిల్లలు కూడా బాగానే స్టడీ చేస్తున్నారు మేడం, చాలా ఫాస్ట్ అయిపోయారు. పిల్లలు కూడా కొద్దిగా ఇది చేశారు. అప్పుడు ఒక 1 year బ్యాక్ పిల్లలు ఒక్కటి కూడా ఇట్లా ఉంటా రాస్తున్నారు మేడం. ఇప్పుడు బాగానే రాస్తున్నారు, బాగానే ఉంది, స్టడీ కూడా బాగానే ఉంది. టీచర్లు కూడా ఇక్కడ బాగానే ఉన్నారు. వేరే టీచర్లు కూడా కొద్దిగా రఫ్గా మాట కానీ ఇక్కడ పద్ధతిగానే మాట్లాడతారు. ఈ టీచర్లు ఇక్కడ పద్ధతిగానే మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు. బాగానే ఉంది, మాకైతే ప్రాబ్లం లేదు. పిల్లల గురించి కూడా బాధ ఏం లేదు, మంచిగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నా పేరు మంజుల, నేను 5th క్లాస్ శ్రీశాంత్ వాళ్ళ మదర్ని. మా ఇద్దరు పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. ఫస్ట్ స్కూల్ స్టార్ట్ అయిన 1 yearకి మా పిల్లలు ఇక్కడ జాయిన్ చేశానండి నేను. తర్వాతకి కొన్ని కారణాల వల్ల ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. 2 years 3 years ఇక్కడే చదువుకున్నారు. సర్వగారు వెళ్ళిపోయాం. రీసెంట్గా మా హస్బెండ్ చనిపోయారు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చాను. రాగానే సార్ని దగ్గరకు వచ్చి అడిగాను, సార్ ఇలా మా హస్బెండ్ లేరు, ఇంతకుముందు ఇక్కడే చదివిపించాను కదా, నా పరిస్థితి ఏం బాగాలేదు, చదివించే సిచ్యువేషన్ కూడా నాకు లేదు, ఇప్పుడు ప్రజెంట్ ఏ జాబ్ లేదు అని సార్తో చెప్పాను. నువ్వు ఫస్ట్ పిల్లల్ని జాయిన్ చేయమ్మా, తర్వాత ఆలోచిద్దామని చెప్పారు. పెద్ద బాబు చాలా బాగా అవుతారు, సార్కి తెలుసు. ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి
చిన్నప్పటి నుంచి పిల్లలు ఇక్కడే చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి అన్ని సార్కి తెలుసు. సో నువ్వు ఫస్ట్ జాయిన్ చేయమ్మా, తర్వాత నేను చూస్తా. నువ్వు ఫీజు గురించి ఏం ఆలోచించొద్దు, ఉన్నతలో చేద్దామని చెప్పారు సార్. తర్వాతకి మా పెద్ద బాబు అయితే చాలా బాగా చదువుతాడు. చిన్న బాబు వచ్చేసి 5th క్లాస్ బాబు వచ్చేసి వాళ్ళ టీచర్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. నేను ఎంత అల్లరి చేస్తాడంటే అసలు మామూలుగా చెప్పొద్దు, వాళ్ళు ఎట్లా భరిస్తారో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. థ్యాంక్స్ టీచర్ ఫస్ట్ మీకు. ఇంకా వాడు ఎక్కువ భయపడేదంటే ఇన్ఛార్జ్ టీచర్కి. ఒక్కరోజు డుమ్మా కొట్టాలన్నా నువ్వు ఫస్ట్ టీచర్ దగ్గరికి రా, టీచర్కి చెప్పు. టీచర్ కొడతారు, టీచర్ తిడతారు, లీవ్ లెటర్ రాయకపోతే టీచర్ అరుస్తారు. వాడికి బాగా డిసిప్లిన్ వచ్చింది స్కూల్కి వచ్చిన తర్వాతకి. ఫస్ట్ నుంచి వాడు ఈ స్కూలే కాబట్టి వాడు బాగా చదువుతాడు కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే వేయడం జరిగింది. ఇంకొకటి చెప్పాలంటే ఫస్ట్ సార్ థ్యాంక్ యూ సార్, ప్రిన్సిపల్ సార్. ఇంకో బాబు ఇద్దరు బాబులు చదివించలేకపోతున్నా అంటే చిన్న బాబుకి సార్ తరపు నుంచి కూడా మాకు చాలా హెల్ప్ చేసారు సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా మంచి మా పిల్లలు తయారవడానికి మీరు మాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను సార్. మై నేమ్ ఈస్ ప్రియాంక. మా పిల్లలు వచ్చేసి ఇద్దరు ఈ స్కూల్లో చదువుతున్నారు. ఒక 4th క్లాస్ శ్రీలక్ష్మి, 5th క్లాస్ శ్రీహరి. ఇద్దరు ఈ స్కూల్ నర్సరీ నుంచి ఇదే స్కూల్లో చదువుతున్నారు. 10th వరకు కూడా ఇదే స్కూల్లో చదివాలని మేము అనుకుంటున్నాము. ఎడ్యుకేషన్ మంచిగా ఉంది, టీచర్స్ అండ్ సార్ కూడా సపోర్ట్ మంచిగా ఉంది. మా పిల్లలు కూడా మంచి డిసిప్లిన్లో ఉన్నారు. థ్యాంక్ యూ. సో వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ టు పేరెంట్స్ ఈస్ just take care of your child whenever you return from the office duties, and just take care them, spare some time with them and tell stories. Actually they will habituate to stories. If you tell stories, whatever you will tell they will follow that. Whatever in the childhood, whatever the stories we will tell, they will keep in their mind, and it is very useful to them also. They will follow the parents first. Surroundings are very important. If you keep them quietly disciplined, they will follow that only. So afterwards, after the parents, they will listen to the teachers only. So they will listen to parents, afterwards teachers. So that's why I am requesting you to tell them some suggestions, tell about discipline, speak politely. You should inform them to speak politely with everyone. You should tell them how to respect the elders. And one more thing I want to tell you is, don't compare your child with others. So one time if they get 0, 1 or 2 marks, let it be, no problem. Okay beta, next time you should try. I will give you this, I will give you that, like that. If you tell them, they will definitely improve. Otherwise, that fellow got that many marks, you got less marks, like that. If you force them, somewhat they will feel difficult, and they won't show any interest to study. So that's why I am requesting you parents, please don't compare. So individual interest is different. Every child have different ability, and they have different individuality. So let them give freedom first of all, just to take care of them. That only I am requesting you. Don't compare the child first with others. So maybe he will be settled in future. Maybe now he is not getting anything. Maybe he or she not getting anything, but afterwards they may get. So after learning, after 7th, 8th, they may able to learn everything. So don't compare the children. Let them live. Let them give freedom. Don't force them. Don't curse them. Don't beat them. Just give your support. Your support is most important for them. If you support them, they will learn easily. Okay. Thank you, parents. And first of all, thank you every parent. But I am available. Thank you everyone.